హలో ఫ్రెండ్స్, ఈరోజు లాసియస్ కిచెన్లో పాలక్ పన్నీర్ చేయబోతున్నాం. ఈ నార్త్ ఇండియన్ డిష్ని మన సౌత్ ఇండియన్ టిప్స్తో చేసేద్దామా? ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాలకూర, ఇంకా కొంచెం ఉప్పు, పంచదార, ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయండి. ఈ పంచదార పాలకులో బిట్టర్నెస్ని పోగొడుతుంది. బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కాస్త కోల్డ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని కాస్త జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఫైన్ చాప్డ్ గార్లిక్ యాడ్ చేసి బాగా టాస్ చేసుకోండి. గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసి బాగా టాస్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ మెత్తపడిన తర్వాత ఈ పాలక్ పేస్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ పాలకూరల పచ్చి వాసన పోయినంత వరకు ఉడకనివ్వాలి. ఈ లోపు కాస్త కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడకనివ్వండి. మీకు ఒకవేళ థిక్ అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వండి. మినిమం ఒక 10 మినిట్స్ అయినా ఉడకనివ్వండి అలాగా. ఇప్పుడు ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి యాడ్ చేసుకొని కాస్త కస్తూరి మెతి యాడ్ చేసి బాగా టాస్ చేసుకొని ఈ పన్నీర్ ఈ పాలక్ అంతా అబ్జర్వ్ చేసుకున్నంతసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు కడాయిలో కాస్త గీ యాడ్ చేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కస్తూరి మెతి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇది మన పన్నీర్లో యాడ్ చేయండి. ఇదేనండి సౌత్ ఇండియన్ టిప్ నార్త్ ఇండియన్ రెసిపీకి. ఈ రెండోసారి పోపు వల్ల అద్భుతమైన ఫ్లేవర్ అండ్ రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాసియస్ కిచెన్.